కూటమి నేతలకు మాజీ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలు నేతలపై దాడులు చేస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు తామేంటో చూపిస్తామన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నాం, మీరు మా కార్యకర్తల్ని నాయకుల్ని బెదిరించాలనుకున్నా, వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేయాలనుకున్నా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. రాబోయేది జగనన్న ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపించారు రోజా. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ, బాదుడే బాదుడు గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది. చెప్పిన సూపర్ సిక్స్లు ఏమీ చేయలేదు. కొత్త సూపర్ సిక్స్లు తీసుకొచ్చారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఫ్రీ ఇసుక అంటూ 2 రెట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా పబ్బులు పెట్టుకుంటూ, బెల్ట్ షాపులు తెరుచుకుంటూ ఈరోజు ఈ తిరుపతి పవిత్రతని గంగపాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మా చిత్తూరు జిల్లా అధ్యక్షుడి గారి ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలకు పోరాటానికి మేమందరం కూడా అడుగులో అడుగు వేస్తూ మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసేంత వరకు కూడా ఈ పోరాటాలు ఆపమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టకూడదంట, కటౌట్ పెట్టకూడదంట, పోలీసుల్ని పెట్టి వాటిని చింపించడం, తప్పుడు కేసులు పెట్టించడం, బెదిరించడం చూస్తుంటే జగనన్నను చూస్తే భయం అనుకున్నాం. ఆయన కటౌట్ని చూస్తే కూడా కూటమి ప్రభుత్వానికి భయం అన్న విషయం ఈరోజు మాకు అర్థమైంది. ఈరోజు మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి, అన్ని సీట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నా లోపల భయం, ధైర్యం లేకుండా ఇలా అఫీషియల్స్ని పెట్టుకొని దౌర్జన్యం చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద జాలేస్తుంది. వాళ్ళకి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం, ఇక మీదట ఇలాంటి చేతగాని పనులు, నీతిమాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదు. మరి ఫైల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా, వెరిఫై చేసుకోమనండి. ఏవైనా ఫైల్స్ అధికారి చేతుల్లోనే ఉన్నాయి. ఏవైనా ఫైల్స్ తప్పు చేయలేదు మేము. నేను తప్పు చేయలేదు కాబట్టే ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయి, వెరిఫై చేసుకోండి.